మీడియాకు నమస్కారం. నా పేరు విజేందర్ రెడ్డి. నేను 1976 నుంచి సినిమా ఫీల్డ్లో ఉంటున్నాను. సినిమా ఫీల్డ్లో ఆనవాయితీలు ఏంటంటే అగ్రిమెంట్లు ఏమున్నా లేకపోయినా ఓవరాల్గా బిజినెస్ చాలా చక్కగా నడుస్తుంది. ఇప్పటిదాకా కూడా అదే విధానం నడుస్తుంది. ఉదాహరణకు నేను ఒక సినిమా 10 లక్షలు పెట్టి షేర్ గ్యారంటీ పెట్టి చేస్తే సినిమా కనుక 4-5 లక్షల షేర్ వస్తే తదుపరి సినిమా అదే డిస్ట్రిబ్యూటర్ నాకు సహాయం చేస్తాడు, సినిమా ఇస్తాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. 7 డిస్ట్రిబ్యూటర్లు కొనుక్కుంటే అందులో 5 డిస్ట్రిబ్యూటర్లకు పవన్ కళ్యాణ్ గారు కానీ వారు శరత్ మరాఠ్ గారు కానీ అందరికి న్యాయం చేసిండు. ఎందుకో ఇద్దరికి న్యాయం చేయలేదు. ఒకటి నైజాం డిస్ట్రిబ్యూటర్, రెండవది సంపత్ కుమార్ గారు డిస్ట్రిబ్యూటర్. తప్పకుండా మేము కోరేది ఏంటంటే ఓవరాల్లీ వీళ్ళు కరెక్ట్, నిరాదీక్ష చేసేది కరెక్ట్. ఓవరాల్లీ దిలీప్ గారు కరెక్ట్. ఈ లీగల్గా అగ్రిమెంట్ లేదు, పేపర్ మీద లేదంటే లీగల్గా అగ్రిమెంట్ ఉంటే కోర్టుకు పోయేవాడు లేదా చాంబర్కి పోయేవాళ్ళు. ఇప్పుడు లీగల్గా ఎందుకు పోలేదంటే మేము ఓవరాల్గానే అడుగుతున్నాం. ఈ ఆనవాయితీ గత 50 ఏళ్ళ నుంచి వస్తుంది. ఒక సినిమా నష్టపోతే తదుపరి సినిమా ఇచ్చి సహాయం చేస్తారు, వారిని ఆదుకుంటారు. అది కోరుకోమని చెప్తున్నాం. తప్పనిసరిగా మన పవన్ కళ్యాణ్ గారు కానీ శరత్ మరాఠ్ ఓవరాల్గా ఫోన్లో కానీ తప్పకుండా నెక్స్ట్ సినిమా సహాయం చేస్తా అని చెప్తూ వచ్చిన వల్ల వీరు కూడా చాంబర్కి పెట్టకుండా ఇప్పటిదాకా డ్రాగ్ చేసుకుంటూ వచ్చిండ్రు. సడన్గా 5 డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చారు, 2 డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వలేదు. దయచేసి 2 డిస్ట్రిబ్యూటర్లు కూడా ఇవ్వమని మీ ద్వారా మీడియా ద్వారా కోరుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఎక్కడ విశాఖపట్నంలో, ఎక్కడ ఆదిలాబాద్లో ఎక్కడో అన్యాయం జరిగితే వారు స్పందిస్తారు, సహాయం చేస్తున్నారు. వారు సొంత డబ్బు కూడా ఖర్చు పెడుతున్నాడు. మరి ఇంత పెద్ద దెబ్బతిని 8 కోట్లు 4 కోట్లు దెబ్బతిన్న డిస్ట్రిబ్యూటర్లకు ఎందుకు ఆదుకుంటున్నాడు అనేది తెలుస్తలేదు. మేము అనుకునేది ఏంటంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి చేరలేదు. ఈ విషయం ఇది చేరాలనే మీ ద్వారా చెప్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు వారు స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి వారు వచ్చి నేనేం చేసేది లేదు, చేసిన కాడికి చేసినా నేను చేయను అని కనుక వారంటే ఈ దీక్ష వెంటనే విరమించుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నాం. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారికి చేరాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్కి ఉన్న అతని ప్రాంతాల్లో ఇంకో డిస్ట్రిబ్యూటర్కి ఉన్న వాళ్ళు చేసింది పరమ తప్పు. ఎందుకంటే మా డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్లో రిటర్న్లో పెట్టకుండా కూడా ఓవరాల్గా అంతా తెలుస్తుంది. ఇతనికి సాయం చేసిందా లేదా, దిలీప్ గారికి సాయం చేయింది, సునీల్ గారు కొనడం కూడా మా చామరంతా కూడా తీవ్రంగా తప్పు పట్టింది. నెక్స్ట్ సినిమాలో మేము అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే సిద్ధంగా ఉన్నాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వారు స్వయంగా చేయదలుచుకుంది ఏదో చెప్తే మేమంతా ఏ గడబడి చేయకుండా కూడా వారు చెప్పింది వింటుంది సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్స్ అండి. నాయుడు అండి, నేను వైజాగ్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ని. ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్కి నేను సెక్రటరీని కూడాను. ఈ గత కొన్ని సంవత్సరాలుగా ఈ భారీ సినిమాలు నష్టాలు వస్తే మాకు హీరోలు సూర్య దగ్గర నుంచి, మహేష్ బాబు దగ్గర నుంచి, డైరెక్టర్ శ్రీను వైట్ల గారు కానీ, అఖిల్ సినిమా విషయంలో వినాయక్ గారు కానీ, మా అధ్యక్షుడు కమ్ నిర్మాత సుధాకర్ రెడ్డి గారు అయితే అందరూ కూడా డిస్ట్రిబ్యూటర్స్కి వారికి వచ్చిన నష్టాన్ని వీరికి శక్తి మేరకు వాళ్ళు సాయం చేసి ఆ నష్టాన్ని భర్తీ చేయడం జరిగింది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా నష్టం వచ్చిన రోజు నాడు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు నెక్స్ట్ తీసే సినిమా ఈ నష్టపోయిన బయర్లందరికీ ఇస్తారని అనే వాళ్ళు ప్రకటించడం జరిగింది. దాని మీద ఏ రకమైన ఖండన కూడా జరగలేదు. సో వాళ్ళు చేస్తారని అదే ఒక ఆశతో మా డిస్ట్రిబ్యూటర్లు అందరూ వాళ్ళ దాకా కూడా ఉన్నారు. సో ఈ 7 డిస్ట్రిబ్యూటర్లో 5 సినిమా ఇవ్వడం జరిగిందండి. నైజాం మేజర్ ఏరియా ఇందిరా ఫిలిమ్స్ దిలీప్ భాయ్ గారికి 8 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అట్లాగే కృష్ణా డిస్ట్రిక్ట్లో మా సోదర్ డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్కి 2 లక్షల రూపాయలు నష్టం రావడం జరిగింది. సో 2 కోట్ల రూపాయలు నష్టం రావడం జరిగింది. సో వీళ్ళకి చేస్తారు అనుకునేటప్పటికీ సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వడం జరిగింది. సో వీళ్ళకి ఆర్థికంగా అయినా సాయం చేస్తారని మేము ఆశించాము. ఇప్పుడు దాకా వాళ్ళ నుంచి ఏ విధమైన స్పందన రాలేదు. సాంప్రదాయం అయితే ఉందండి, పూర్వం నుంచి. ఇదే హీరో పవన్ కళ్యాణ్ గారు జానీ సినిమా నుంచి ఈ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారండి. ఇవాళ ప్రజల్లో అయితేనండి రకరకాల ఇష్యూస్లో వారు ఎంతో చొరవ తీసుకొని వాళ్ళు ప్రభుత్వం చేయలేని పనులు కూడా వాళ్ళు చేసి సహకరిస్తున్నారు. సో ఈ విషయంలో కూడా మా డిస్ట్రిబ్యూటర్ మెంబర్లు ఇద్దరికి వారు శ్రద్ధ తీసుకొని వాళ్ళకి న్యాయం చేసి వాళ్ళు ఆదుకోవాలని నేను మా కౌన్సిల్ తరఫు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ విషయాన్ని మీరు చెప్పిండు వాళ్ళు శరత్ మరాఠ్ గారు వాళ్ళంతా కూడా టచ్లో ఉంటున్నారండి. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు అయితే అందరూ కూడా ఎప్పటికప్పుడు మా ముత్యాల రామదాస్ గారు ఇక్కడ ఉంటారండి, వారు టచ్లో ఉంటున్నారు. సో పాజిటివ్గా ఉందని అనుకుంటున్నాం, కానీ ఏంటో ఏం జరగట్లేదు. సో పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించి వెంటనే దీని మీద సరైన నిర్ణయం తీసుకుని మా సోదర డిస్ట్రిబ్యూటర్ని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్స్ అండి. తను చెప్పింది అంతేనా? ఓకే. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే మీడియా ఈ అబ్బాయిని కవర్ చేసి దాన్ని స్టాప్ చేసిందనే దాని మీద నేను చాలా బాధపడదు. ఫస్ట్ విషయం
ఎందుకంటే ఈ అబ్బాయి మా మీడియాలో కూడా రానివ్వట్లేదన్నా, మీరు డిస్ట్రిబ్యూటర్లుగా ఉండి మాకు హెల్ప్ చేయట్లేదన్నా అంటే, అంతలాగా టార్గెట్ ఎందుకు చేస్తారయ్యా నిన్ను అనే దగ్గర నుంచి ఇది స్టార్ట్ అయింది. యాక్చువల్గా మాకు నెల రోజుల క్రితం సంపత్ కుమార్ అనే డిస్ట్రిబ్యూటరు కృష్ణా డిస్ట్రిక్ట్లో నాకు 2 కోట్లు పోయింది అని మా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు 2 కోట్లు నువ్వు పోయిందంటానికి నువ్వు కొన్నావా, నీకు అగ్రిమెంట్ ఇచ్చారా అన్ని విషయాలు అడిగిన తర్వాత ఇదిగో అగ్రిమెంట్ ఇలా ఉంది అని అన్నీ చెప్పారు. శ్రీనివాస్ అనే ఆయన మేనేజర్ ఉంటే ఆయన మేనేజర్ గారితో మాట్లాడితే డెఫినెట్గా అన్న మేము ఆ రోజు చెప్పాము, బట్ ఏంటంటే అతనిలో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పారు. సరే, తప్పులు ఏమున్నప్పటికీ కూడా ఈరోజు 2 కోట్లు పోనీ, దీన్ని ఎలాగా మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అనేది కూడా రెండింటిలో ఏదో చెప్పి అతను లేకపోతే ప్రెస్కి వెళ్తానంటున్నాడు, లేకపోతే మీరు ఎవరు సహకరించకపోతే ఇంకో చేస్తాను అని మాకు రోజు ఏదో ఒక విషయాన్ని ఆయన మా దగ్గరకు వచ్చి బాధపడుతున్నాడు అనే దాని మీద చెప్తే, ఓకే ఏమండి హార్వర్డ్ యూనివర్సిటీకి పవన్ కళ్యాణ్ గారు ఇల్లు వస్తారు, వచ్చిన తర్వాత డెఫినెట్గా కూర్చుని దాన్ని సార్ట్ అవుట్ అవుతుందని చెప్పారు. ఆయన తర్వాత నుంచి ఆయన ఫోన్ ఎత్తడం మానేశారు. ఆ తర్వాత మేము ఉంటే ఆ తర్వాతన ఏమైందంటే తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో నేను దాము గారు ఉంటే సంపత్ కుమారు మా దగ్గరికి వచ్చి, సార్ నా పొజిషన్ ఏమీ లేదు, నేను చాలా పోగొట్టేసుకున్న, పవన్ కళ్యాణ్ లాంటి మంచి జనరస్ పర్సనే నాకు చేయట్లా, ఆయనకి ఎక్కడో తప్పుగా నా కోసం వివరించారు, ప్లీజ్ సార్ మీరన్నా నాకు హెల్ప్ చేయాలన్నారు. పవన్ కళ్యాణ్ గారికి తెలిస్తే చేసేస్తారయ్యా, నీలో కూడా కొన్ని పాయింట్లు ఉన్నాయంట, అయినప్పటికీ కూడా అతని కైండ్నెస్ అని నీ మిస్టేక్స్ కంటే గొప్పది కాబట్టి మరి అలా జరగదు అన్నాం. ఆ తర్వాత నేను మా సెక్రటరీ దాము గారు కలిసి శరత్ మరార్ గారితో మాట్లాడాం. శరత్ ఇదిగో ఈ అబ్బాయి ఇలా వచ్చాడు, దిస్ పొజిషన్ నాట్ గుడ్ అంటున్నాడు, ఇలాగ నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను సార్, 2 కోట్లు పోయినాయి నాకు, 4.5 కోట్లకి నాకు ఏదో ఒకటి చేయండి అని అంటే శరత్ మరార్ గారితో మేమిద్దరం మాట్లాడటం జరిగింది. మాట్లాడి రామదాసు వస్తాడు, దీన్ని పవన్ గారికి చెప్పి ఏదో ఒక రకంగా నువ్వు సార్ట్అవుట్ చేయి శరత్ అని చెప్పిన మాట వాస్తవం. నేను వెళ్ళాను, చాలా గంటలు కూర్చున్నాను, ఆయన మాట్లాడారు. సరే ఏమండి మనకి డబ్బులు కట్టలేదు, అతను డిఫాల్టర్ అండి అని చెప్పారు. అయ్యా నీకు 3-4% దానికోసం 3-4% అది పెద్ద అమౌంట్ అయినప్పటికీ, పెద్ద అమౌంటే అయినప్పటికీ డిఫాల్ట్ ఈజ్ డిఫాల్ట్, కానీ 3-4% కట్టలేని కారణంగా ఈరోజు 2 కోట్ల పోయినటువంటి ఆ అబ్బాయిని రోడ్డున వేయలేం. ఎంతో మీరు అందరికీ ఇచ్చారు, ఎందుకంటే అప్పటికి నెల్లూరు, కృష్ణా డిస్ట్రిక్టు, నైజాము పెండింగ్లో ఉన్నాయి. అప్పుడు మా దగ్గరికి దిలీప్ టాండ గారు అప్పుడు రాలా, మాకేం తెలియదు విషయం, అంటే ఎవరు కొనుక్కున్నారా, నెల్లూరు వాళ్ళు కూడా ఏమంటే మాకు ఏదో ఇస్తానన్నారంటే వాళ్ళు అసోసియేషన్లో పెట్టి ఏదో చేసుకున్నారన్నారు. అయితే సంపత్ కుమార్ మాత్రం మాకు రెగ్యులర్గా తిరగడం జరిగింది. అయితే ఈ విషయాన్ని శరత్ గారికి మరీ చెప్పి కొంచెం ఎట్లా మీరు సాల్వ్ చేయాలని అంటే, సరే నేను పవన్ కళ్యాణ్ గారికి చెప్తాను సార్ అన్నారు. ఇలా ఇది మాట్లాడుతున్నప్పుడే మా డిస్ట్రిబ్యూటర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు సుధాకర్ రెడ్డి గారికి నేను రెగ్యులర్గా ఈ ప్రెస్ మీట్లు అన్నిటికంటే ముందు అన్న అతను కూడా సినిమాకి కూడా ఏమనంటున్నారంట, అతను చాలా లాస్ అయిపోయినాడు కానీ రోజు మా దగ్గరికి వస్తున్నాడు, మేమేం చేయాలి, నువ్వు ఏదో ఒకటి మాట్లాడనా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారితో ఎక్కువ టచెస్ ఆయనకి ఉంటాయి కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కొంచెం మాట్లాడన్నా. సరే నేను మాట్లాడతానన్నారు, శరత్ గారితో మాట్లాడాను, బట్ పవన్ గారు అతను కరెక్ట్ కాదు కదా నేను ఎవను అన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో లేదు మాకు తెలియదు, కానీ అయితే ఇవ్వనన్నారని చెప్పడం మాత్రం సుధాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. తర్వాత శరత్ గారి దగ్గర నుంచి నేను రోజు ఫాలో అప్ చేస్తుంటే పవన్ గారు అయితే ఇవ్వనంటున్నారండి, ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అన్నీ పెట్టేసి మనం రోడ్డు వేసిన తర్వాత మనం ఎందుకు ఇవ్వాలి, మన దగ్గరికి రావచ్చు కదా అని పవన్ గారిని బాధపడాను. ఒకవేళ నిజంగా కానీ దానికి బాధపడి ఉంటే సంపత్ కుమార్ మీ ఎదురుగుండానే కూర్చోబెడతాను పవన్ గారు, ఎందుకంటే మీకోసం ఇక్కడ మీ ఓటింగ్ ఇవన్నీ పెట్టి మీకోసం ఇక్కడ అందరూ డిస్కస్ చేస్తుంటే నా మట్టుకు నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి కైండ్నెస్ ఉండే వ్యక్తి ఏమీ చేయలేదు, మమ్మల్ని రోడ్డును పాడేశాడు. ఒక డిస్ట్రిబ్యూటర్ ఎక్కితే ఈ రోజుకి 6వ రోజు అయింది, వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఎక్కడెక్కడో ఏ సమస్యలు ఉన్నా స్పాట్లో సెటిల్ చేస్తారు, మీకు చేయకపోవడానికి కారణం ఏంటని అందరూ అడుగుతుంటే మాకు కూడా చాలా బాధగా ఉంది. ఒకవేళ ఇతనిలో తప్పు ఉంటే ఇవ్వనని చెప్పేసేయండి, ఏం పర్వాలా, దిస్ ఈజ్ ద రీజన్, నేను ఇవ్వట్లే మీకు, ఎందుకంటే మీరు డిఫాల్టర్ లేదు ఏదంటే అది చేయండి, లేదా మీకున్నటువంటి హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్లో ఉన్నటువంటి మీ సింపతినైనా అతని మీద చూపించి ఈ ఎక్కువ రోజులు మాత్రం ఈ టెంట్లు ఇవన్నీ మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే ఒక ఛాంబర్లోకి వచ్చి అందరూ ఏమయ్యా ఒక కుర్రోడు కూర్చున్నాడు, ఒక డిస్ట్రిబ్యూటర్ మీరు ఎవరు పట్టించుకోవట్లేదంటే ఆఫ్టర్ 6th డే మేము ఇక్కడికి వచ్చామండి. ఎందుకంటే మాకు ఇష్టం లేదు, ఎందుకంటే మీ మీద ఉన్న పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ఇంట్రెస్టే మాకు ఈ అబ్బాయి దగ్గర రాకుండా చేసింది. లేదు పవన్ కళ్యాణ్ గారు చేస్తారు, సెటిల్ చేస్తారు, నో డౌట్ అని నేనైతే బ్లైండ్గా స్టిల్ నౌ
బట్ నేను ఇదే విషయాన్ని చరిత గారికి కూడా చెప్పా. ఆయన కూడా ఏంటంటే మరి ఆయన హెవీ పని ఒత్తిడిలో ఉన్నారో ఏంటో తెలియదు, ఏ కారణంగా అయితే ఆయన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎవరని మాత్రం నాకు చెప్పారు, అదే మా సెక్రటరీకి చెప్పాం. కానీ ఈ అబ్బాయి ఏమంటాడంటే బట్ ఏమైనప్పటికీ కూడా నాకు ఇన్ని డబ్బులు పోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారినే ఒక మాట ఇవ్వనని చెప్పమానండి. నేను ఎరోస్ కంపెనీస్ని చూసి నేను సినిమా కొనలా, నేను కొన్నదల్లా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు అనే బ్రాండ్ మీద నేను ఈ సినిమా కొన్నా. దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఇవ్వననే మాట నాకు చెప్తే నేను టెంట్ చేసి నా జీవితం ఎలా ఉన్నా పోయింది కదా, ఎక్కడికో పోతా, ఏదో చేస్తా, బట్ ఆయన చెప్తేనే నమ్ముతా, వీళ్ళెవరిని నమ్మను అని ఈ అబ్బాయి సంపత్ కుమార్ బీచ్ నుంచి కూర్చున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో కాదు కదా నీకు ఇది చెప్పకపోతే నీకు చెప్తాను, నీకు ఇష్టం వచ్చినంత అయితే ఇలా మానేసాయి, అదే రెండు వినాలి, ఎందుకంటే ఏం జరిగిందో తెలియాలి కదా మీకు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి ఇక్కడ కూర్చున్నాడు. ఈ కూర్చున్నప్పుడు దీన్ని మేము ఎలా ఏం చేయాలో మాకే అర్థం కావట్లా. లేపాలంటే మీరు హామీ ఇస్తారా అంటున్నారు. మేము హామీ ఇవ్వడానికి ఇది డబ్బుతో కూడుకున్నది, సినిమాతో కూడుకున్న విషయం. అలాంటప్పుడు మాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇదిగో మా డిస్ట్రిబ్యూటర్ సోదరులు అందరూ వచ్చారు. ఎందుకంటే ఒక పక్కనే నైజాం ఆయన నాకు 8 కోట్లు పోయింది అని ఆయన వచ్చి ఛాంబర్లో మాకు కంప్లైంట్ ఇచ్చారు. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లా. దీని సిచ్యువేషన్లో మేమందరం వచ్చాం. మోరల్ సపోర్ట్ అయితే అబ్బాయికి ఇవ్వాలి కాబట్టి దానికోసం మేమందరం అటెండ్ అయ్యాం. దయచేసి పవన్ కళ్యాణ్ గారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇది సాల్వ్ చేయగలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేయాలి, లేదా ఇది కూడా ఆయనకి ఈ రీజన్తో నీకు ఇవ్వట్లేదని చెప్పేయాలి. ఇది ప్రధానంగా మేము అనుకుంటున్నాం. నైజాము కృష్ణా జిల్లా. ఎందుకంటే దిలీప్ అన్న గారు లాంటి సీనియర్ డిస్ట్రిబ్యూటర్ కూడా ఆయన కనీసం 20 రోజుల నుంచి ఛాంబర్ చుట్టూ అది తిరిగి ఏమయ్యా ఎరోసోళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు మాకు నిజంగా సినిమా చేస్తానన్నారు, ఎందుకు చేయలేదు మాకు అర్థం కాలేదని. అప్పుడు ఆయన డిఫాల్ట్ నేను కరెక్ట్గా పేమెంట్ ఇచ్చాను, నన్ను కూడా ఎందుకు అవాయిడ్ చేశారు అని ఆయన బాధపడుతున్నారు. ఒకటి మాత్రం అండి, డిస్ట్రిబ్యూటర్ అనే వ్యక్తులు చాలా ముఖ్యమైన వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి. ఎందుకంటే వాళ్ళు ఇంతంత లాస్ అయితే రోడ్డును పడిపోతారు వాళ్ళ ఫ్యామిలీలన్నీ. కాబట్టి దయచేసి పవన్ గారు మీరు ఒక్కసారి మీరు ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో. ఎంత 100 మంది 100 మాటలు అనుకున్నా, లేదా మీడియాని కంట్రోల్ చేస్తున్నారని వీళ్ళంతా అనుకున్నా, బట్ మీడియా కంట్రోల్ చేసినా ఈ అబ్బాయి కూర్చున్నాడు, పబ్లిక్ని కంట్రోల్ చేయలేరు కదండి, రోజు వస్తున్నారు. దయచేసి ఇది మీ మీద పడకూడదు. దయచేసి మేము మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చేసే రిక్వెస్ట్ ఏంటంటే మీరు క్లోజ్ ద ఇష్యూ ప్లీజ్. దట్స్ ఇట్. వర్బలి వచ్చి చెప్పిపోయిండు, మేము చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తా అని చెప్పిండు. న్యాయం చేస్తలేడు. ఇది పవన్ కళ్యాణ్ గారికి పోయిందా లేదా తెలియదు. సో పవన్ కళ్యాణ్ గారు పోతే 100% న్యాయం చేస్తాడు. మీ ద్వారా తెలియజేయాలని కోరుతున్నా. మీడియా మిత్రులకు నమస్కారం. నాకు సంఘీభావం తెలవడానికి మా ఛాంబర్ పెద్దలంతా వచ్చారు. చాలా సంతోషం, చాలా థ్యాంక్స్ అండి. పవన్ కళ్యాణ్ గారు సినిమా పోయినప్పుడు మీరు చాలా పెద్ద మనుషులు, పెద్ద వ్యక్తులు, మంచి మనసున్న వ్యక్తులు, పోయిన వాళ్ళని ఆదుకోవాలి. మేము కొంచెం చిన్న అమౌంట్లు పోతే మిమ్మల్ని అడగం, చాలా భారీ అమౌంట్లు పోయింది మా. అందువల్ల అడుగుతున్నాం, మీ వ్యక్తులంతా మీడియాని కంట్రోల్ చేశారు, అది మీకు తెలుసు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? మీ దాకా రావట్లా, మీరు స్పందించట్లా. దయచేసి ఈ విషయం మీద మీరు స్పందించి మాట్లాడండి, మమ్మల్ని పిలిపించి మాట్లాడండి. మా ఛాంబర్ పెద్దలు ఉన్నారు, పిలిపించి మాట్లాడండి. నన్ను అవసరంలా, రామదాస్ గారిని, రమేష్ గారు ఉన్నారు, ఇక్కడ చాలామంది పెద్ద వ్యక్తులు ఉన్నారు, పిలిచి వీరనాయుడు గారు ఉన్నారు, వీళ్ళందరూ పిలిపించి మాట్లాడండి. నిజాలు మీరు తెలుసుకోండి. సుధాకర్ రెడ్డి గారు, సునీల్ గారు, వీళ్ళందరినీ పిలవండి. నిజాలు ఇవన్నీ తెలుసుకొని మీరు వ్యవహరించండి. మేము కాదనం. తెలుసుకోకుండా వన్ సైడు ఒక వ్యక్తుల మీద ఎలా పడితే అలా మాట్లాడడం చాలా తప్పు సార్. మీ వ్యక్తులు అలా బిహేవ్ చేస్తున్నారు. నా గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారంట. 50% కట్టలేదు, పెద్ద అమౌంట్లు కట్టలేదు మాట్లాడుతున్నారు. అది తప్పు సార్, అది చాలా తప్పు. నేను కట్టింది 3%. నా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్రూఫ్స్ ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. మేము మీ దగ్గర కంటిన్యూ మీ బ్యానర్లో సినిమాలు ఇస్తారని ఆ రోజు అంత పెద్ద రేటు పెట్టి కొన్నానండి. 4,50,00,000కి సినిమా కొనమంటే నాటే జో. కృష్ణా జిల్లా ఎగ్జిబిటర్ అనే వాళ్ళే రారండి, షేర్ గ్యారెంటీలు పెట్టరు. ఒక గన్నవరం లాంటి స్టేషను 3 రోజులు పర్లేదండి సినిమా. 4th డే వేసాను. అంత భయపడతారు మా ఎగ్జిబిటర్లు. కుర్చీలు ఎరగొడతారు, బళ్ళు ఎరగొడతారు, మేము ఏమి సినిమాలు అంటారండి. అలాంటి ఎగ్జిబిటర్లు మా జిల్లా. కాబట్టి మా జిల్లా గురించి మీకు తెలుసు. అంటే ఎంక్వైరీ చేసుకోండి, తెలుసుకోండి.
అలాంటి జిల్లాని నేను మీ మీద ఉన్న అభిమానంతో మీతో సినిమా నేను తీయలేను. అట్లీస్ట్ మీ సినిమా అయినా కొనాలని ఆశతో కొన్నా, ఒక ఏంతో కొన్నా, ఒక పవన్ కళ్యాణ్ సినిమా కొనాలి అని ఒక ఆశయంతో కొన్నా, కానీ నష్టపోయా. మీరు కంటిన్యూ సినిమాలు ఇస్తారు, ఆదుకుంటారు, మంచి బ్యానరు, పెద్ద ప్రొడ్యూసర్లు అని ట్రై చేసి కొన్నా, నా స్తోమత మించి కొన్నా, పోయింది. ఆదుకోవాలి కదా. మేము ఎగ్జిబిటర్లకు పోతే మేము ఆదుకుంటాం. ఎగ్జిబిటర్లు వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డబ్బులు ఏమన్నా కట్టలేదనుకోండి, డబ్బులు రాలేదనుకోండి అడుగుతారు. మేము వాళ్ళకి ఆ సినిమాలు ఇచ్చి, మా దగ్గర ఉన్న సినిమాలు ఇచ్చి మేము సపోర్ట్ చేస్తాం. అలాగే ప్రొడ్యూసర్లు కూడా డిస్ట్రిబ్యూటర్ సపోర్ట్ చేయాలి సార్. సపోర్ట్ చేస్తేనే కదా ఇండస్ట్రీ ఉండేది. మోరల్ సపోర్ట్ చేయాలి, సహాయం అందించాలి, కాపాడాలి. దయచేసి కళ్యాణ్ గారు, నేను మీ మీద ఏదో చేయాలని వేరే ఉద్దేశం నాకేం లేదు. మీ వ్యక్తులు చేసిన దానివల్లే నేను ఇక్కడ కూర్చున్నాను. కావాలని మీ వ్యక్తులను ఎదురుగా పెట్టి అడగండి. నేను సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నా, 2 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. మా ఛాంబర్ పెద్దలు 2 మంత్స్ నుంచి మాట్లాడుతున్నారండి. 2 మంత్స్ నుంచి మీ వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంటో మా వాళ్ళని అడగండి, ఎదురుగా పిలిపించి. న్యాయం ఏదో న్యాయం ఎటుంటే అటే మాట్లాడండి. దయచేసి న్యాయం చేయండి. థ్యాంక్ యూ. ఎస్ విజయవాడ. గత 40 సంవత్సరాల నుంచి నేను సినీ పంపిణీలో ఉన్నాను. బాగా సీనియర్ని. పూర్వం ఒక హీరో ఒక ప్రొడ్యూసర్కి ఒక సినిమా ఇస్తే, ఆ సినిమా ఆ ప్రొడ్యూసర్ నష్టం వస్తే ఇమ్మీడియట్గా ఇంకో 2వ సినిమా ఇచ్చి ఆ ప్రొడ్యూసర్ని ఆదుకున్న రోజులు ఆ రోజులు. ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రొడ్యూసర్కి ఒక సినిమా ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు వచ్చినాయి, గబ్బర్ సింగ్లో ప్రొడ్యూసర్కి డబ్బులు వచ్చినాయి, కానీ బయ్యర్ నష్టపోయాడు. కానీ బయ్యర్ని ఆదుకోకుండా అదే ప్రొడ్యూసర్కి మళ్ళీ మీరు సినిమా ఇచ్చి వారికి లాభాలు చేకూరుస్తున్నారు. కానీ బయ్యర్ నష్టపోయిన బయ్యర్కి మీరు ఏ విధమైన సహాయం చేస్తారు? ఒక్కటి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ బయ్యర్, నైజాం బయ్యర్ 8 కోట్లు, కృష్ణా జిల్లా బయ్యర్ 2 crores నష్టపోయారు. మిగతా 5 బయ్యర్లకి మీరు సినిమా ఇచ్చారు. వీళ్ళిద్దరూ ఏం పాపం చేశారు? వీళ్ళు చేసిన తప్పేమిటి? ఇది ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి మంచి మనసుతో వారికి కూడా తగిన సహాయం చేస్తారని మనసా వాచా కోరుకుంటున్నాం. నా పేరు సత్యనారాయణ గౌడ్ అండి. నైజాం ఫిలిం డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీని. మా నైజాం ఏరియాలో గబ్బర్ సింగ్ చేసిన డిస్ట్రిబ్యూటరు ఇందిరా ఫిలిమ్స్ అండి. కొన్ని పేపర్లలో ఏమొస్తారంటే వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటే అడుకోవచ్చు కదండి. అగ్రిమెంట్ ఇక్కడ ఏమైనా ఇంపార్టెంట్ ఏంటంటే అగ్రిమెంట్తో సంబంధం ఉండవు. అన్ని లావాదేవీలు అన్నీ ఇంపార్టెంట్గా ఎవరైతే పేపర్లో రిలీజ్ చేసుకొని ఇందిరా ఫిలిమ్స్ అని కింద వేసేసి ఆయన లావాదేవీలు ఆయన అమౌంట్ మొత్తం కట్టిన తర్వాతనే ఏదైనా కానీ థియేటర్లో స్క్రీనింగ్ చేయాలన్నా కానీ ఏదైనా కానీ విత్ పర్మిషన్ పవన్ కళ్యాణ్ వాళ్ళ ప్రొడ్యూసర్ తరపు నుంచే ఇలా పర్మిషన్ ఉంటుంది. అదే లైసెన్స్ అని అనుకోవాలి, అదే అగ్రిమెంట్ అనుకోవాలండి. ఇక్కడ మా ఇందిరా ఫిలిమ్స్ సార్ ఏమైందంటే మొత్తం ఆల్రెడీ అన్ని ₹1 కూడా తక్కువ కట్టకుండా టోటల్ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మొత్తం 12 కోట్లకు 8 కోట్లు లాస్ అయింది. 18 కోట్లకు 8 కోట్లు లాస్ అయిపోయింది. ఇక్కడ 2 కోట్లు, మొత్తం 10 కోట్లు లాస్ అయినప్పుడు టోటల్ మీద ఒక 50% సినిమా చేసిన వాళ్ళందరూ లాస్ అయ్యారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నెక్స్ట్ సినిమా వీళ్ళందరికీ నేను సినిమా చేస్తున్నా అని కమిట్మెంట్ ఇచ్చిండు. అప్పుడు ఈ కమిట్మెంట్ ప్రకారమే మేము అడుగుతున్నాం. ఇప్పుడు ఏమో పోయింది కదా, వచ్చినప్పుడు మీరు తినరుగా అని కాదు. ఆయన లాస్ అయింది కాబట్టి ఆయన కమిట్మెంట్ ఇచ్చిన ప్రకారం మాకు ఇస్తారన్న ఉద్దేశం మీద ఇప్పటిదాకా ఆక్కుంటూ వచ్చారు అన్నాడు. 1 year నుంచి వాళ్ళు ఎమ్మడి ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ మూమెంట్లో రేట్ కాడ ఇవ్వలేకనో మరి లేకపోతే అది ఏమి ఉద్దేశంతో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఒక గ్రేట్ డిస్ట్రిబ్యూటర్ మన నైజాంలో మాత్రం వాళ్ళు ఎంత అమౌంట్ చెప్పినా కానీ కమిట్మెంట్ ప్రకారం ఒక 100 సినిమాలు 1000 సినిమాలు రిలీజ్ చేశారు. వాళ్ళ గురించి నో డౌట్ ఎవరికైనా కానీ ఏ ప్రొడ్యూసర్కైనా ఆయన గురించి అందరూ తెలుసు. కాబట్టి ఆయన మాత్రం చాలా అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆయన తరపు నుంచి డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎగ్జిబిటర్లు లాస్ అయిపోయిన వాళ్ళు వీళ్ళు ఏమైంది సార్ మాది ఏమైంది సార్ వీళ్ళు ఎమ్మడి ప్రెషర్ చేస్తారు. ఆయన కొన్ని సినిమాలు ఆల్రెడీ అన్నీ చేసుకుంటూ అన్నీ వాళ్ళు కవర్ చేసుకుంటూ వచ్చి ఇంకా లాస్ట్ మూమెంట్లో ఇంకా వీళ్ళు కూడా ఏమైనా న్యాయం చేస్తే వాళ్ళకు కూడా చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టామండి. పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చిన ప్రకారము వాళ్ళకి తప్పనిసరిగా న్యాయం చేయాలని మేము అందరినీ ప్రతిముఖంగా కోరుకుంటున్నామండి. నేను తరుణ్ టండన్, ఇందిరా ఫిల్మ్స్ నైజాం డిస్ట్రిబ్యూటర్ అండి. మేము సర్దార్ గబ్బర్ సింగ్ 20 crores కొనుక్కున్నామండి. ఆ 20 crores-లో 8 crores లాస్ నష్టపోయినాం. 8 crores లాస్ వచ్చింది. ఆ లాస్ తర్వాత మేము శరద్ మరార్ దగ్గరికి వెళ్ళినామండి. వెళ్ళి ఏదో సాయం చేయని చెప్పినాం. ఆయన చెప్పారు నెక్స్ట్ సినిమాలో డెఫినెట్ కన్సిడర్ చేసి సినిమా ఇస్తాం. నెక్స్ట్ సినిమా మాకు ఇవ్వలేదు అండి, వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈ విషయం పవన్ కళ్యాణ్ సార్ దగ్గర వెళ్తుంది, కరెక్ట్ ప్రకారం వెళ్తలేదు అండి. ఆ కరెక్ట్ ఇష్యూ అయినా తెలుసుకుంటే మాకు న్యాయం జరుగుతుంది. అదే మేము కోరుకుంటామండి. థ్యాంక్ యూ.
ఇప్పుడు అందరూ వచ్చారా బాబీ? ఎవరు డిస్ట్రిబ్యూటర్ దిలీప్ తాండన్ గారు, నైజాం డిస్ట్రిబ్యూటర్, ఇందిరా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటర్ ప్లస్ విజయవాడ డిస్ట్రిబ్యూటర్ ఇద్దరు సుమారు 10 కోట్ల రూపాయలు నష్టపోయారండి. పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. వాళ్ళని మర్చిపోకుండా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎవరెవరు వచ్చారు సాక్షి అంటున్నారా? నమస్కారం అండి. నేను తరుణ్ టండన్, ఇందిరా ఫిలిమ్స్ నైజాం డిస్ట్రిబ్యూటర్ అండి. నేను సర్దార్ గబ్బర్ సింగ్ 20 crores కొన్నానండి. ఆ 20 crores పిక్చర్ డిజాస్టర్ ఫ్లాప్ అయ్యి మాకి 8 crores నష్టపోయినామండి. ఆ నష్టపోతే మేము శరత్ మరార్ గారికి ఏదో చాలా లాస్ వచ్చింది అండి, ఏదో కన్సిడర్ చేయాలి అని చెప్తే వాళ్ళు చెప్పారు నెక్స్ట్ సినిమా ఎట్లయినా ఇస్తారు. ఇది ట్రేడ్ ప్రాక్టీస్ అండి. ఎవరైనా చాలా దెబ్బ తగిలితే, చాలా లాస్ అయితే వాళ్ళకి డెఫినెట్గా ఆ ప్రొడ్యూసర్ నెక్స్ట్ సినిమా ఇస్తారు, కన్సిడర్ చేస్తారు. ఈ ట్రేడ్ ప్రాక్టీస్ అండి. ఇప్పుడు మాకి కూడా నష్టం జరిగింది, కృష్ణ వాళ్ళకి కూడా చాలా నష్టం జరిగింది. కృష్ణ డిస్ట్రిబ్యూటర్ సంపత్ కుమార్ గారు 5 days నుంచి 6 days నుంచి ఫాస్టింగ్ చేస్తున్నారండి. మాకు వాళ్ళు ఏం రిప్లై ఇస్తలేరు అండి. అందుకే మేము ప్రెస్కి పిలిపించినాం. పవన్ కళ్యాణ్ సార్ దగ్గర కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి అని ప్రెస్ కాన్ఫరెన్స్ పిలిచినాం. థ్యాంక్ యూ. ఈ ఇష్యూ మెయిన్ మా వాళ్ళందరూ మాట్లాడారు. మెయిన్ ఏంటంటే సంపత్ కుమార్ కృష్ణా డిస్ట్రిబ్యూటరు సర్దార్ గబ్బర్ సింగ్కి ఈ టెంట్ వేసిన కారణంగా మేమందరం ఇక్కడ ఆయనకి సంఘీభావం చెప్పడానికి 6 రోజుల తర్వాత వచ్చాం. ముందు ఎందుకు మేము రాలేదంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న కాన్ఫిడెన్స్, ఆయన సినిమా ఇంత లాస్ వస్తుందని కానీ ఆయన చేయరని కానీ ఈ 2 విషయాలు అయితే నాకైతే తెలియదు. ఎందుకంటే ఎంతోమంది చెప్పుకుంటుంటే కూడా మాకు ఇష్టం కాలా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏంటి ఆయన కోసం చెప్పుకోవటం ఏంటి, ఆయన ప్రతి ఒక్కరిని పిలిచిస్తాడే అని చేసే వ్యక్తి ఎందుకు చేస్తారు? ఒకటి ఇది కమర్షియల్, ఎందుకంటే ప్రతిదీ పిలిచిస్తా ఉంటే సినిమా కమర్షియల్ కావచ్చు, కానీ హ్యూజ్ లాస్. నైజాంలో 8 కోట్ల లాస్ అంటున్నారు. దిలీప్ టన్న గారు ఆయన వచ్చి ఎప్పుడు ఆయన ఇంకా కన్నీరు పెట్టుకోవడం తక్కువ. ఛాంబర్లో మేము చూస్తే దిలీప్ టన్న గారిని చూసి మేము ఆశ్చర్యపోయాం, ఎందుకంటే మాకు పెద్ద పరిచయం కూడా లేదు. ఇంకా సంపత్ కుమార్ అయితే ప్రెస్ మీట్ పెట్టకముందు నుంచి మా చుట్టూ తిరిగాడు. మేమందరం మా ప్రయత్నాలు మేము చేస్తూ ఉన్నాం, కానీ ఎందుకో ఇది ఫ్రూట్ఫుల్ అవట్లా. మేము శరత్ గారి దగ్గరికి, వాళ్ళు మేనేజరు శ్రీనివాస్ దగ్గరికి పదే చెప్పాను నేను, మరి బాబు ఎందుకు మీరు ఈ ఇష్యూని క్రానిక్ చేయొద్దు. ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు, ఈరోజు ఇది అంటున్నాడు. నాకు నిన్న ఫోన్ చేసి ఈ అబ్బాయి ఒకటి అన్నాడు, ఏమండి మీరు అది ఎవరో చేయకపోతే నేను పవన్ గారి పేరు, మీ పేరు, ఆ శరతమరార్ పేరు చేసి చచ్చిపోతాను నేను అన్నాడు. అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ కదన్నా, దెర్ ఇస్ నో ఆల్టర్నేషన్ టు మీ. ఇంక నేనేం చేయను. కనీసం మీరు వచ్చి తోటి డిస్ట్రిబ్యూటర్లుగా వచ్చి నాకు మద్దతు కూడా తెలపలేదు. ఇదా మీ ఛాంబర్లు కౌన్సిల్లు చేసేది అని అబ్బాయి అన్నప్పుడు నేను అట్లాంటిది ఏమీ లేదయ్యా, పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకో. ఎందుకంటే ఆయన చచ్చిపోయేది సొల్యూషన్గా చెప్పలా. ప్రతి ఒక్క వ్యక్తి ఏదో రకంగా మనం చూసి ముందుకెళ్దాం అంటున్నాడు తప్ప ప్రతి ఒక్కడికి ఏదో రకంగా హెల్ప్ చేయడానికి ఆయన ముందుకు వస్తున్నాడు. ఇక్కడెక్కడో మిస్టేక్ జరుగుతుంది, ఖచ్చితంగా మేము చేస్తాం అన్నాం. అదే కాకుండా మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో 20 days నుంచి ఈ ఇష్యూ మీద మేము డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన శ్రీనివాస్కి చెప్పాం, అలాగే శరత్ మరార్ గారు చెప్పాం, మా సుధాకర్ రెడ్డి గారికి క్లోజ్ అని. అన్న నువ్వు ఎవరు కాకపోతే నువ్వనే చెప్పన్నా కాస్త ఆ అబ్బాయిని ముందు టెంట్ లేపాలి. ఎందుకంటే ఆ అబ్బాయి ఏదో అగాచ్యం చేసుకుంటే ఇట్స్ నాట్ ఏ కరెక్ట్. ఎందుకంటే మనం ఈ ఇష్యూలు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చివరికి వచ్చాడు మానవత్వమే. ఆ అబ్బాయిని మానవత్వంతో మేము అందరం నిలబడ్డాం. ఇక్కడ ఏదో కమర్షియల్గా కమాండ్లు లేవు. ఆ అబ్బాయి సినిమా కొనుక్కున్నాడో లాస్ వచ్చింది, కానీ ఆ లాస్ మామూలుగా రాలా, హ్యూజ్ లాస్. ఎందుకంటే 2 కోట్ల లాస్ వచ్చింది. నేను భర్తీ కాలేను, నా లైఫ్ ఇంకా ఎండ్ అయిపోతుంది అని ఆ అబ్బాయి అంటున్నాడు. అయితే ఇందులో ఎండ్ అయినప్పుడు కూడా లాస్ను కూడా భరాయించాలి లాభం కావాలన్నప్పుడు. అయితే ఇక్కడ ఏంటంటే 5 బయ్యర్లకు ఇచ్చారు, ఇద్దరు ఒకటి నైజాము, 2 కృష్ణా డిస్ట్రిక్ట్. అయితే నైజాం ఆయన మేము ఇస్తాము అన్నారు, మరి ఎందుకు ఇవ్వలేదో తెలియదు. అంటే ఆయన రాలేదు అన్నారు. ఆ రాలేదనే దానికి సరైన సమాధానం కాదండి అని ఆయన చెప్తున్నారు. అయితే ఈ అబ్బాయికి అయితే అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు. ఎందుకు చేశారనేది తెలియదు. దయచేసి పవన్ గారు ఇది మీ ఇష్యూ మీద ఇంతమంది డిస్కస్ చేయటం మాకు ఇష్టం లేదు. ఎందుకంటే 2 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారు ఈ ఇష్యూలో ఉన్నారు, ఆ ఇష్యూలో ఉన్నారని మమ్మల్ని అందరినీ ఇన్స్పైర్ చేశారు. దయచేసి ఆ ఇన్స్పిరేషన్ మాత్రం కిల్ చేయొద్దు. దయచేసి ఏం చేస్తారో లేదా ఇవ్వనని మీరు పత్రికాముఖంగా కానీ లేదా అబ్బాయికి ఫోన్ చేసి కానీ ఏదైనా చెప్పేయండి.
శరత్ గారు కూడా లేదు పవన్ గారు ఇవ్వనన్నారండి, ఇంక మనం ఏం చేస్తాం అని ఆయన కూడా నాకు చెప్పారు. అదే విషయాన్ని ఆ అబ్బాయికి చెప్పా. అది నాకు చెప్పించన్నా, నేను క్లోజ్ చేసి వెళ్ళిపోతాను, ఉంటానో చచ్చిపోతానో, నేను మళ్ళీ తర్వాత అడగను అన్నాడు. అందుకనే ఈ ఇష్యూ మీద మేము ఇంతమంది ఇక్కడికి ఈరోజే వచ్చాం, ఇన్ని రోజులు రాలేదు. మేము ఇప్పుడు ఇన్ని రోజులు కూడా పార్టిసిపేషన్ కూడా చేయలే, మద్దతు కూడా తెలపలా. అందుకని దయచేసి పవన్ గారు, శరత్ గారు మీరు కూడా ఇనిషియేషన్ తీసుకోండి, చాలా బాధ్యత మీకు ఉంది. ఎందుకంటే మీరు అందులో ప్రొడ్యూసరు, మీరు మా పవన్ గారికి చెప్పండి. ఆయనకి ఏదో ఒక సమయంలో మీరు ఇన్ఫార్మ్ చేస్తే డెఫినెట్గా అతని కైండ్నెస్ నాకు తెలుసు, హ్యుమానిటీ తెలుసు. అలాంటి అప్పుడు ఇలాంటి స్మాల్ ఇష్యూని దీన్ని ఎందుకు పెద్ద చేస్తున్నారని మాకు తెలియదు. దయచేసి ఇది కన్వే అవుద్దని. అయితే మీడియా సోదరులకు కూడా మీకు చెప్తున్నాను, కొంతమంది వేయొద్దంటే వేయలేదనేది చాలా ఎక్కువ మంది చెప్తున్నారు. అంటే మీరు అలా చేస్తారని మేము అనుకోలేదు. అలాగే మా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఎవరు మీడియాని కంట్రోల్ చేస్తారని కూడా మేము ఇష్టపడతలా. ఎందుకంటే అది ఒక మనిషి యొక్క పత్రికా స్వేచ్ఛ, దాన్ని హరించకూడదు. మీరు కూడా దయచేసి మంచిగా ఇక్కడ ఏదో గొడవ లేదు, ఇతనికి మేలు జరగాలి, దానికి మీరు అందరూ ఏం చేస్తే అది మా పవన్ గారికి సహకరించి మాకు ఈ అబ్బాయి ఈ టెంట్ నుంచి బయటకు వచ్చి రావాలని హ్యాపీగా ఆ అబ్బాయి ఆ పని అతను చూసుకుని మా పవన్ గారి మీద ఏ బ్యాడీ పడకూడదని, ఆ అబ్బాయికి ఏ హాని జరగకూడదని, అతను మేలు జరగాలని కోరుకుంటున్నాను. 79 డిస్ట్రిబ్యూటర్ని సంపత్ గారు అన్నదాంట్లో ఏంటంటే బాబా నేను సూసైడ్ చేసుకుంటానంటే వద్దు బాబు, ప్రతి మనిషిలో ఉన్నది. ఇప్పుడు ఆ ప్రొడ్యూసరు కళ్యాణ్ గారు డేట్ ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండు అంటే ఒకరికి నమ్మకమే కదా, మనం కళ్ళమ్మ తల్లి నమ్ముకుంటాం, బ్యానర్ మనం నమ్ముకున్నాం. ఆ బ్యానర్ నమ్ముకొని ఒక డిస్ట్రిబ్యూటర్గా అయినా నష్టపోయినా ఎగ్జిబ్యూటర్కి ఎంతో సాయం చేస్తుంటాడు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన డేట్ ఇచ్చినప్పుడు వీళ్ళకు కూడా నువ్వు ఆ డబ్బు ఇస్తావా, సినిమా ఇవ్వలేదు కాబట్టి సినిమా పోయింది, ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్ చేస్తే ఫ్యూచర్ వాళ్ళకి బాగుంటుంది. లేకపోతే ఒక మనిషి కలకలు తలుగుతుంది కాబట్టి దయచేసి మీరు పెద్ద మనసుతోని అందరికి మంచి చేయాలని నా కోరిక, అంతే.